హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. అయితే నిన్నే విక్రమ్ నటించినటువంటి తంగలన్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిందండి. ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇకపోతే తంగలన్ విషయానికి వచ్చేసరికి ఒక ట్రైబ్స్కి సంబంధించినటువంటి స్టోరీని అయితే ఇందులో తీసుకోవడం జరిగింది. అయితే ఈ స్టోరీ వచ్చేసి రియల్గా ఒకప్పుడు జరిగిందని, కర్ణాటకలోని కోలార్ అనే ఒక జిల్లాలో ఒక గోల్డ్ మైన్స్కి సంబంధించినటువంటి ఒక స్టోరీగా అయితే చెప్తా వచ్చారు. మనకి మీడియాలో గట్రా రావడం జరిగింది. అయితే అక్కడ గోల్డ్ మైన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడంలో బ్రిటిష్ వారు అక్కడ ఉన్నటువంటి ఒక ట్రైబ్స్ సహకారం తీసుకోవడం, అక్కడ చాలా రకాలైనటువంటి కష్టాలు, అక్కడ చాలా రకాలైనటువంటి జంతువులు కూడా వేటాడే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కేవలం ఒక ట్రైబ్ వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళి తీసుకోగలరని చెప్పేసి మనకి స్టోరీలో కూడా అక్కడక్కడ ట్రైలర్లో కూడా పూర్తిగా మనకి పాయింట్ని అయితే రివీల్ చేయలేదు. ఒక గోల్డ్ మైన్కి సంబంధించినటువంటి హంట్ అయితే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ ట్రైబ్కి ఇంకొక ట్రైబ్కి సంబంధించి కూడా అక్కడ ఒక శత్రుత్వం ఉండడం, వాళ్ళు ఆ గోల్డ్ మైన్ తీసుకోకుండా అడ్డుపడడం, ఇటువంటి సీన్స్ని అయితే మనకి సినిమాలో ట్రైలర్లో అయితే కనిపించాయి. ఇకపోతే అక్కడ క్యారెక్టర్స్ విషయానికి వచ్చేసరికి మనకి క్యారెక్టర్స్ మనం ఇంగ్లీష్ సినిమాలో ఎకోకలాప్టో ఇటువంటి సినిమా ఒక ఆఫ్రికన్ ట్రైబ్స్ ఇటువంటి ట్రైబ్స్కి సంబంధించినటువంటి మనం రీసెంట్గా యూట్యూబ్లో గట్రా చూస్తుంటాం. ఈ ట్రైబ్స్కి సంబంధించినటువంటి ఒక క్యారెక్టరైజేషన్ అయితే వీళ్ళు తీసుకున్నారు. వాళ్ళ ఒక డ్రెస్సింగ్ స్టైల్ కానీ, జనరల్గా ట్రైబ్స్ అనేసరికి మనం చర్మంతో చిన్న చిన్న గొడపలు సేమ్ అదే టైప్లో తీసుకున్నారు. ఇక్కడ విక్రమ్ గారి గురించి అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అక్కడ వేసుకున్నటువంటి కాస్ట్యూమ్ మనకి కెమెరా అదే విజువల్స్లో మనకి అంత క్లారిటీగా లేదు, కానీ చిన్న చిన్న గుడ్డపీలికలు ఇటువంటి వాటిల్లో వేసుకుని నటించడం అంటే ఆయన ఒక ట్రాన్స్ఫర్మేషన్. మనం ప్రతి సినిమాకి ఒక రకమైన ట్రాన్స్ఫార్మ్ అవుతూనే వచ్చారు. ఆయన క్యారెక్టర్ కానీ మనం ట్రైలర్లో చూసినంతసేపు చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. అందులోనూ అక్కడక్కడ కలర్ రావడం, ఆయన ఏదో లోకంలోకి వెళ్ళడం అనేది కూడా మనకు ఒకటి రెండు పాయింట్గా చూపించడం. మెయిన్గా బ్రిటిషర్స్కి వీళ్ళకి మధ్యలో ఒక సంఘర్షణ, అలాగే వేరే ట్రైబ్కి వీళ్ళకి మధ్యలో జరిగే ఒక ఫైటు, మధ్యలో హైనాలు, బాణాలు, పాములు, ఇటువంటి విజువల్ ఎఫెక్ట్స్ కూడా మనకి ఎక్కువగానే కనిపించాయి. కాకపోతే చాలా బాగానే తీశారు. విజయ్ వచ్చేసరికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్ని తను తీసుకుంటూ వస్తాడు. రెగ్యులర్ ఫార్మాట్లో, రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాలో అయితే తను వెళ్ళు మూవీకి డిఫరెన్షియేషన్ ఎప్పుడూ చూపించుకుంటూ వస్తాడు. అదే కూడా ఈ ట్రైలర్లో మనకి కనిపించిందనే చెప్పాలి. పోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చేసరికి ట్రైలర్లో ఎక్కువ డైలాగ్స్నే అందులో పెట్టడం జరిగింది. కటింగ్ అయితే అలాగుంది. ట్రైలర్ కట్ అయితే డైలాగ్స్ ఎక్కువగా వచ్చేటట్టు మనకి స్టోరీని ఎక్కడ కూడా రివీల్ చేసే పాయింట్ అయితే ఎక్కడా లేదు. మనం అక్కడక్కడ మీడియాలో చూసి అనుకోవడమే తప్ప గోల్డ్ మైన్స్కి సంబంధించి కోలార్ డిస్టిక్లో ఇంతే తప్ప స్టోరీని ఎక్కడ కూడా వాళ్ళు కట్ చేయలేదు. ఎక్కువ డైలాగ్స్కి ఇచ్చారు. సో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి తక్కువ ఇంపార్టెన్స్ ఉందని చెప్పాలి. కాకపోతే లాస్ట్ టువర్డ్స్ ది ఎండింగ్ వచ్చేసరికి తంగలన్ అనే ఒక సౌండ్ మనకి వినిపిస్తూ ఉంటుంది. అదైతే చాలా బాగుంది. అఫ్కోర్స్ జీవి ప్రకాష్ తన సిద్ధాస్తుడైనా చెప్పాలి. ఇటువంటి టైప్ ఆఫ్ మూవీస్కి కరెక్ట్ యాప్ట్ అయితే జీవి ప్రకాష్ అని చెప్పాలి. ట్రైలర్ వరకు అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇక సినిమా ఎలా ఉంటుంది అన్నది చూడాలి. విక్రమ్ గారి పెర్ఫార్మెన్స్ అయితే 100కి 100% ఆయన న్యాయం అయితే చేస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఇది ఫ్రెండ్స్ తంగలన్ మూవీ ట్రైలర్కి సంబంధించినటువంటి నా ఒపీనియన్. మీరు ఆల్రెడీ ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.